ఏయ్ తినేటప్పుడు ఎడమచేయి దిక్కు పెట్టాలని తెలియదా? చూసుకోలేదు. 5 నిమిషాల తర్వాత అబ్బా కుట్టేటప్పుడు కుడిచే దిక్కు ఉండొద్దని తెలియదా? చూసుకోలేదు. ఒక 10 నిమిషాల తర్వాత అబ్బా ఎండాకాలం దినం చల్లగా తాకింది, ఇది ఏంటిదో? చిచి చిచి చి ఏ ఏడ్చేటప్పుడు ఎడవసే దిక్కుండద్దని తెలియదా? చూసుకోలేదు. భాగ్య, ఓ భాగ్య, ఒకసారి తలుపుది. ఈ టైం దాకా ఏడికి పోయినావు చెప్పు. ఏడిపోతే నీకేందా? తలుపుది ఫస్ట్. మన పెళ్లి కాక ముందు ఈ టైం దాకా తిరిగత్తే నువ్వు ఎవరెవరికి సమాధానం చెప్పేది? మా అక్కకి చెప్పేది, మా అన్నకి చెప్పేది, మా అవ్వకి చెప్పేది, మా నాన్నకి చెప్పేది. నీకు నాకు పెళ్ళయింది కాబట్టి ఖచ్చితంగా నాకు సమాధానం చెప్పవలసిందే. గీడికేమైనా తీయి తలుపు. గీడికంటే ఏడికి ఖచ్చితంగా చెప్తేనే తలుపు తిత్తా, లేకుంటే బయట వండు. ఒక అందమైన అమ్మాయి కోసం అందమైన పువ్వులు తెచ్చేందుకు పోయినా, సరేనా? ఎవ్వి అందమైన పువ్వులు? అందమైన అమ్మాయి ఏది? ఏంది, ఎందుకో పిలిచినావు? ఏం లేదు, ఏలుకున్న పవరు ఉండదో లేదో అని చెగి ఎత్తన్నా. ఇగో నీకెవరో మెసేజ్ పెట్టిర్రు. ఏది, ఒకసారి చదువు. నమస్తే బాబన్న, నా పేరు కవిత. నాకు క్యాన్సర్ ఉన్నది. నేను చాలా రోజులు బ్రతకను. నేను చనిపోయిన తర్వాత నా భర్త ఎట్లాగూ ఇంకొక పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత సుఖ సంతోషాలతో ఉంటే నా ఆత్మకు శాంతి ఉండదు. వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండకూడదు అంటే నాకు ఒక సలహా ఇవ్వండి. నేను చెప్పినట్టు నువ్వు రిప్లై ఇయ్యి. కవిత గారు, వెంటనే మీరు ఒక మంచి చిత్రకారుని దగ్గరికి వెళ్ళి మీ చిత్రపటాన్ని గీయించుకోండి. అలాగే మీ మెడకు చాలా చాలా అందంగా కనిపించే ఒక వజ్రాల హారాన్ని కూడా గీయమని చెప్పండి. మీరు మరణించిన అనంతరం మీ భర్త ఎలాగూ పెళ్లి చేసుకుంటాడు కాబట్టి మీ భర్త పెళ్లి చేసుకున్న రెండో ఆవిడ మీ ఇంటికి వచ్చిన తర్వాత గోడకున్న మీ చిత్రపటాన్ని అలాగే మీ మెడలున్న అందమైన వజ్రాల హారాన్ని కూడా చూస్తుంది. బంగారం అంటే ఆడవారికి ఎక్కువ ఇష్టం కాబట్టి మీ చిత్రపటంలో కనిపించిన అందమైన అవునుగా కర్ర కుక్క కనబడతలేదు ఈనిందా? ఎందుకు జున్నుబాలు తాగుతావా? ఎటు పోతాన్నావు? మిరప చెట్టు కింద కోడి నిందట, జున్నుబాలు విండదందుకు పోతానా? అత్తవా నా తోకం పడిద్దా? అడుగు అవతల వెట్ట పాపం. ఎటు ఎటు ఎటు. అవునా, పిట్టలను చూసినావా? చూస్తానా? ఎంత మంచిగా ముద్దు ముచ్చట్లాడుతానే. నువ్వు నేను ఉన్నావు ఎందుకు? ఆ ముద్దు లేదు, ఆ ముచ్చట లేదు. అవునే భాగ్య, నువ్వెంతసేపు అవుతుందా పిట్టలను చూడబట్టి? 2 గంటలు అవుతుంది. నేను ఆ పిట్టలను చూడబట్టి 7 రోజులు అవుతుంది. ఆ మగ పిట్ట రోజుకొక కొత్త పిట్టని తీసుకొచ్చుకుంటాంది. ఇక ఉండదానే గాయంత హుషారు ముద్దు ముచ్చటతోటి. హలో చెల్లె, మంచిగా ఉన్నరానే? మేము మంచిగానే ఉన్నాం అక్క. బావ గిట్లా మంచిగా ఉన్నారానే? నెల రోజులైతుంది మంచిగానే ఉన్నాడు. నీస్ కౌస్ బంద్ చేసిండు, ఆకుకూరలతో తింటాండు. తాగుడు పని చేసిండానే? మందు బంద్ చేసిండు, పాలు తాగుతాండు, పండ్లు తింటాండు. అక్క, సిగరెట్ గుట్కా మందు బంద్ ఎట్లా చేసిండే? ఏమైనా చెట్ల పసరికి ఇట్లా ఓపించినావా అనే? ఏ చెట్ల పసార్లు ఎక్కడ చెల్లె? చెడు అలవాట్లు గంత ఈజీగా ఎట్లా వదిలేసిండే? గంత ఈజీ ఎక్కడదే చెల్లె? నేను చెంపల మీద కొట్టుడు అలవాటు చేసుకున్నాక చెడు అలవాట్లు బంద్ చేసిండే చెల్లె.